ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్నంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారాన్ని విచ్చేసిన గోదావరి అంజిరెడ్డి. ఈ ప్రచారంలో శిశు మందిర్, ఉజ్వల కాలేజ్ మరియు భవిత జూనియర్ కాలేజ్లో ప్రచారం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ దేశ్ పాండే, సదాశివపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యుల శ్రీనివాస్ మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి. ఐడి ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాగుంటుంది 7th వార్డ్ సంగారెడ్డి 7th వార్డ్ నుంచి మాదే సార్ 25-30 సంవత్సరం వరకు బీజేపీ ఉన్నారు. శంకర్ వాళ్ళ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. 12 మంది ఉంటారు. డిస్టర్బెన్స్ అంజిరెడ్డి గారి గురించి కానీ నా గురించి కానీ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందని నేను అనుకోవట్లేదు. అయినా చెప్తాను. భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు ఈ 4 ఉమ్మడి జిల్లాలలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ 4 ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ మరి అభ్యర్థిగా ప్రకటించిన విషయం మీ అందరికీ తెలిసిందే. వారి కోసం వారి మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, మీ అందరు సపోర్ట్ కావాలి, సపోర్ట్ చేయాలని చెప్పి మీ దగ్గర విన్నపించుకుందామని వచ్చినాం. మిమ్మల్ని ఒకసారి కలిసిపోతే బాగుంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, మీ పూర్వ విద్యార్థులు వారి పేరెంట్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీ రిలేషన్స్ కావచ్చు. మనకంటూ ఉంటారు రిలేషను, ఫ్రెండ్స్, కొలీగ్స్, మన స్టూడెంట్స్, అక్కడ పోయి సెటిల్ అయిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వారందరికీ కూడా బామాటగా మీరు అందరికీ ఒక్కసారి ఇంటిమేషన్ ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు నంబర్ 1 అంజిరెడ్డి గారికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వేయాలని చెప్పి మీ అందరూ మా తరఫు నుంచి మీ అందరూ కూడా చెప్పాలని చెప్పి మిమ్మల్ని విన్నపించుకోవడానికి రావడం జరిగింది. ఒకటి ఏంటంటే అంజిరెడ్డి గారు ఒక్కరే 42 కాన్స్టిట్యున్సీలు పాసిబుల్ కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన ఉమ్మడి 3 జిల్లాలలో మరి అందరూ అంజిరెడ్డికి దగ్గర వాళ్ళే, అంజిరెడ్డిని ఎరిగిన వాళ్ళే, తెలిసిన వాళ్ళే. కాబట్టి మీరు అందరు ఉన్నారు కదా, నా అవసరం ఇక్కడ మీరే అంజిరెడ్డి అనుకొని వెళ్ళండి. అక్కడ జిల్లాలలో కొద్దిగా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంచెం ఇప్పటికే లేట్ అయింది. అందుకనే మీరు ఎవ్వరు కూడా రాలేదండి అన్యతగా భావించొద్దు. రేపు గెలిపించుకున్న తర్వాత తప్పకుండా తీసుకొచ్చి కలిసే బాధ్యత నేను తీసుకొచ్చాను. మీ అందరికీ మళ్ళీ కల్పించే బాధ్యత కంపల్సరీ. కాలేజీకి ఒకరోజు ఇక్కడ అందరికీ టూరింగ్ పెట్టుకొని వచ్చి కల్పించే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. చిన్న పట్టణంలో కానీ మా ఇంట్లో కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు శ్రీశైలం అనేసి అందరూ కూడా ఉంటారు. అందరు కంపల్సరీ ఏదున్నా మీకు ఓకేనా? ఓకే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, మన పక్ష అభ్యర్థి మన అంజిరెడ్డి గారు, మన సంగారెడ్డి జిల్లా వాస్తవ్యుడు, మరి బస్సార్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే అధినేత, మరి బడుగు వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి
మరి ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో ఎమ్మెల్సీ సంబంధించిన దాంట్లో మరి వారి శ్రీమతి గారు గోదావరి అంజిరెడ్డి గారు రావడం జరిగింది రాష్ట్రపేట. ఆ సందర్భంలో శిశు మందిర్ సంబంధించినటువంటి మరి ఆచార్యులు కావచ్చు, మాట్లాడి కానీ అందరికీ హృదయపూర్వక నమస్తే తెలియజేస్తూ మరి మీ యొక్క అమూల్యమైన ఉంటూ మీ మిత్రులకు, మీ బంధువులకి, ఇంకా మీకు ఉన్నటువంటి పేరెంట్స్, ఇంకా మీ స్టూడెంట్స్ ఎవరైనా పూర్వ విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా వారికి చెప్పి మరి అభ్యర్థి బలపరచ గెలిపించడానికి ముందుగా చెప్పి చేస్తూ మరి ఇప్పుడు అంజిరెడ్డి గారు మరి కేశవాడ గారు మరి కార్యక్రమంలో మరి మాణిక్ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం చాలా మందికి ఉద్యోగ అవకాశం వ్యక్తి కనుక అటువంటి వారిని ఎదుర్కొంటే మన పూర్వ విద్యార్థులు సాయం చేసినట్టు ఒక ఫోను వారికే చేయాలని కాదు, మా ఎవ్వరికి చేసినా మేము తీసుకెళ్ళి మీకు ఖచ్చితంగా అవకాశం వారి యొక్క కూడా చాలా సేవాకరమైన ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా కావచ్చు, రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చాలా స్కూళ్ళల్లో కూడా చాలా విధంగా ల్యాబ్లు అవి కూడా ఇచ్చినటువంటి వాళ్ళ ట్రస్ట్ ద్వారా అట్లాంటి సేవా కార్యక్రమాలు కూడా కావాల్సిన చేయడానికి అవకాశం ఉంటుంది. ఆయన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కూడా కోరుకుంటాము. మా అన్నకి మీ ఆశీర్వాదం సార్ లేట్ అయినా రాజు తీసుకోవడం పూర్తిగా మీరు పోవాలని చెప్తున్నాడు సార్. ఆ అంజిరెడ్డి గారి వారి తప్పలో అంటే 13 జిల్లాలు 42 కాన్స్టిట్యున్సీలు తిరగాలి అంటే మరి ఒక క్యాండిడేట్కి సాధ్యం కాదు. అయినంత మట్టికి అందరి దగ్గరికి క్యాండిడేట్ రావడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా మేము ఒక అభ్యర్థి తరఫున మీరందరూ ఉండాలని చెప్పి పట్టభద్రులను మరొక్కసారి కోరుకుంటూ మరి తనని గెలిపించాలని కూడా మీ అందరూ. భారత్ మాతాకి శ్రీశైలం గారు మరి గోదావరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. అందరికీ నమస్కారం. ఈరోజు సంగారెడ్డి జిల్లా సదాశివపేట్లో మరి ప్రచారానికి రావడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు దేశపాండే గారు, అదేవిధంగా జిల్లా జిఎస్లు మాణిక్రావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, రాబోయేటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో మరి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో 2 ఉన్నాయి. మొత్తానికి 3 ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మరి మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, సుపరిచితులు అంజిరెడ్డి తోటి 40 లక్షల రూపాయలు పంట నష్టానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతులకు కూడా మరి ఎకరానికి ఎకరా ఉన్న వాళ్ళకి ఎకరానికి అర్ధెకరం ఉన్న వాళ్ళకి అర్ధెకరా, 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకి వారందరినీ కూడా ఒక 40 లక్షల రూపాయలతోటి వారిని ఆదుకున్నటువంటి ఘనత మరి అంజిరెడ్డి గారిది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అనేక కాలేజీలలో స్టూడెంట్స్, గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, మాకు అనేక విధాలుగా ఇబ్బందులు ఉందంటే వారికి అన్ని కాలేజీలలో కెరియర్ గైడ్స్ కావచ్చు, కొంతమందికి కంప్యూటర్స్ కావచ్చు, అన్నీ వారికి ఏర్పాటు చేసుకుంటూ వారు బస్సులలో కూడా ప్రయాణం చేస్తే మేము ఈరోజు బస్సు పాస్ కట్టుకోవడానికి కూడా మాకు ఇబ్బందులు అవుతున్నాయంటే ఇక్కడ ఉన్న సంగతి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. వారికి ఈరోజు కనీసం వారికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో ఎస్ఆర్ గార్డెన్ పెట్టి ఫంక్షన్ హాల్ పెట్టి కూడా ఎంతమంది బీద కుటుంబాలలో ఉండరో
వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే మరి ఫంక్షన్ హాల్ ఉచితంగా ఇచ్చి అనేక వేల పెళ్ళిళ్ళు జరిపించినటువంటి ఘనత అంజిరెడ్డి గారిది. ఇది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు, కానీ మిగతా జిల్లాల వారికి తెలుసో తెలియదు. ఆ విధంగా సామూహిక వివాహాలు చేసుకుంటూ ఫంక్షన్ హాల్ కూడా ఫ్రీ